పుట్టపత్రిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి నామస్మరణతో ఆధ్యాత్మిక పఠనం మారుమోగిపోయింది. ఈ వేడుకల్లో బాబావారి బంగారు విగ్రహమే హైలైట్. ప్రతి సంవత్సరం సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వేణుగోపాల స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి మాత్రం కొత్తగా సత్యసాయి రథోత్సవం నిర్వహించారు. ఇందుకోసం 9.2 కిలోల బంగారంతో సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని తయారు చేయించారు. 180 కిలోల వెండి, అలాగే కిలో బంగారు పూతతో 32 అడుగుల ఎత్తైనటువంటి వెండి రథంలో సత్యసాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పుట్టపత్రి వీధుల్లో ఊరేగించారు. వేద పఠనంతో సత్యసాయి 100 ఏళ్ల ఉత్సవాలు మొదలయ్యాయి. సత్యసాయి, వేణుగోపాల స్వామి, సీతారాములు, హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి తరలి వచ్చినటువంటి వేలాది భక్తులతో పుట్టపత్రి పట్టణం వీధులు కిటకిటలాడాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ సత్యసాయి శత జయంతి ఉత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. సాయిబాబాపై తమకున్నటువంటి భక్తి ప్రపత్తుల గురించి, ఆయనతో తమకున్నటువంటి ప్రత్యక్ష అనుబంధం గురించి వారు అనుభవాలను అయితే ప్రజలతో పంచుకున్నారు.